సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. పద అర్థం చూద్దాం రండి. సుఖ దుఃఖే సుఖం మరియు దుఃఖం సమే కృత్వ సమానంగా భావించి లాభ అలాభౌ లాభం మరియు నష్టం జయ అజయౌ విజయం మరియు ఓటమి తతః అప్పుడు యుద్ధాయ యుద్ధం కోసం యుజ్యస్వ సన్నద్ధమవు నా కాదు ఏవం ఈ విధంగా పాపం పాపం అవాప్స్యసి పొందవు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. సుఖం దుఃఖం లాభం నష్టం విజయం ఓటమి ఇవన్నీ సమానంగా చూసి యుద్ధానికి సిద్ధమవు. ఇలా చేస్తే నీకు పాపం అంటదు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 2వ అధ్యాయం 35వ శ్లోకం నుండి 37వ శ్లోకం వరకు కృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపించాడు. గెలిస్తే రాజ్యం వస్తుంది, చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది అనే ధైర్యం చెప్పాడు. అయితే ఈ శ్లోకంలో కృష్ణుడు మానసిక స్థితి ఎలా ఉండాలో నేర్పుతున్నాడు. యుద్ధం చేయడం నీ కర్తవ్యం, కానీ గెలుస్తావా ఓడిపోతావా అనే ఆలోచన లేకుండా చేయాలి. అప్పుడే పాపం అంటదు, కర్మ కూడా శుద్ధమవుతుంది అని వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.